హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానా ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నారు. దీన్ని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నా ఆయన మాత్రం అదే పాట పాడుతున్నారు. తాజాగా వైట్ హౌస్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆ రోజు ఓ కఠినమైన వ్యక్తి భారత ప్రధాని మోడీతో మాట్లాడాను. పాకిస్తాన్తో మీకు ఏం జరుగుతుందని ప్రశ్నించాను. ఆ తర్వాత పాకిస్తాన్తో కూడా చర్చించాను. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పు ఉందని భావించాను. అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలు ఆపాలని రెండు దేశాలను కోరాను. లేదంటే భారత్ పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించాను. నేను విధించే భారీ టారిఫ్లతో మీ కళ్ళు బయర్లు కమ్ముతాయని చెప్పాను. నా హెచ్చరిక నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు 5 గంటల్లోనే సద్దుమణిగాయని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. అయితే ఆ మధ్య G7 సమావేశాల కోసం ప్రధాని మోడీ కెనడా వెళ్ళినప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య విషయంలో అమెరికా ప్రమేయం లేదని కుండబద్దలు కొట్టారు. పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ల పరిణామం సమయంలో కూడా అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చ జరగలేదన్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య అమెరికా మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించబోమని, దీని మీద ఎలాంటి చర్చ జరగలేదన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్ పాక్ల మధ్య మిలిటరీ స్థాయి చర్చలు మాత్రమే జరిగాయని, పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ నిలిపివేసినట్టు ప్రధాని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎప్పుడు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని, అప్పుడే ఇదే విషయాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చెప్పినట్టు మోడీ చెప్పారు. కానీ భారత్ ఖండిస్తున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు మాత్రం భారత్ పాకిస్తాన్ల యుద్ధాన్ని తానే ఆపానని, తన హెచ్చరికల నేపథ్యంలోనే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పుకోవడం గమనార్హం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.